హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హట్టనెల్లు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో జ్యూసీగా ఉండే పాకం గారెలండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టారనుకోండి అస్సలు మర్చిపోరు, అంత బాగుంటాయి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే పొగడకుండా ఉండరండి. అంత జ్యూసీగా అంత టేస్టీగా ఉంటాయి. తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని 5 గంటలు నానపెట్టుకోవాలి. మినపప్పు బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 స్పూన్ కన్నా తక్కువే ఉప్పు అయితే వేసుకొని మినపప్పు బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి. ఇదైతే పక్కన పెట్టేసి ముందు పాకం గారెలకి పాకం అయితే పట్టుకుంటున్నాను. ఒక గ్లాసు మినపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ముందుగా ఒక బాండలు అయితే పెట్టుకొని అందులో బెల్లం అయితే వేసుకొని 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. అంటే 250 ml వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను. పాకం గారెలకి పాకం కొంచెం ఎక్కువ ఉండాలండి, గారెలు మునిగేలాగా. ఇలా బెల్లం కరిగేలోపు నేనైతే గారెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. గారెల పిండిని ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోండి. ఇంకా ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు, కొంచెం వాటర్ పోసుకొని ఇలా సాఫ్ట్గా ఉండేలాగే మిక్సీకి అయితే పట్టుకోండి. డైరెక్ట్గా చేత్తో అన్నా వేసుకోవచ్చు, లేదా ఏదైనా చిన్న కవర్ లాంటివి తీసుకొని మనం గారెలను అయితే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. మధ్యలో చిన్న రంధ్రం అయితే పెట్టుకొని గారెలు ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే అందులో పిండిని అయితే వేసుకోండి, లేదా గారెలు సరిగ్గా పొంగవు. నేను ఎలాంటి వంట సోడాలు అయితే కలపలేదండి, ఓన్లీ కొద్ది ఉప్పు మాత్రమే వేశాను. ఈ గారెలు ఫ్రై అయ్యేలోపు పాకం కూడా వచ్చేస్తుందండి. అందులో యాలకులు అయితే 2 నలగొట్టి వేసుకోండి, లేదా యాలకుల పొడి ఉన్నా వేసుకోవచ్చు. ఈ పాకం కొద్దిగా తీగ పాకం కాదు, అంతకన్నా తక్కువ కాదండి, మీడియంగా అయితే పాకం వస్తేనే గారెలకు బాగుంటుంది. చూసారు కదా, గారెలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఇవైతే పాకంలో వేసేసుకుందాం. ఈ పాకం ఇలా నురగలు వచ్చి ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. అప్పుడే గారెలకు బాగా పట్టి ఆ స్వీట్నెస్ ఇంకా జ్యూసినెస్ అనేది వస్తుందండి. ఈ గారెలన్నీ కూడా ఈ పాకంలో వేసేసుకొని ఒక పక్క ఒక 10 మినిట్స్ మరో సైడ్ టర్న్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు వదిలేసేయండి పాకంలోనే. ఈ గారెలన్నిటికి కూడా పాకం అనేది బాగా పట్టి ఆ జ్యూసీ ఇంకా సాఫ్ట్గా వస్తాయండి. అందుకోసంగా పాకం కొంచెం ఎక్కువే పట్టుకోండి. గారెలు కొంచెం పాకం ఎక్కువే పీల్చుకుంటేనే తినడానికి బాగుంటాయండి. ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని పైన కొంచెం బెల్లం పాకం వేసుకొని స్పూన్తో అలా తుంచితే తునగాలండి. అంతవరకైతే పాకంలో నానపెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే బాగా నానిపోతాయండి. చూసారు కదా, గారె కూడా బాగా పొంగాలి. ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పాకం గారెలు చాలా బాగా వస్తాయి. పాకం కూడా మరీ తీగ పాకం కాదు, మరీ తక్కువ అంటే బెల్లం కరుగుతానే ఆపేయకూడదండి. ఒక 10 మినిట్స్ అయితే మరిగించుకోవాలి పాకాన్ని. అప్పుడే సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి. ఇలా ఒక్కసారి మీరు ఎవరికైనా చేసి పెట్టారంటే అస్సలు వదలరండి, అడిగి మరీ తింటారు, అంత బాగుంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.